అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మేమైతే గోరెంట్లకు వచ్చాం కదండి పెళ్ళికి. గోరెంట్లకు దగ్గరలో కదర్లో మేము రూమ్ తీసుకున్నాము ఉండడానికి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా రూమ్ బాయ్స్ అనమాట వీళ్ళు. మనం వచ్చి ఇక్కడ ఉండి మనం బయటకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రూమ్ అంతా క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టాలి కాబట్టి మన వంతుగా వాళ్ళకి చిరు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు నేనైతే ఇంకా రెడీ కాలే, వీడియోలు ఎడిట్ చేస్తూ ఉన్నాను. మా వారి ద్వారా ఇప్పిస్తాను అనమాట. ఒక్క నిమిషం వాళ్ళకిద్దరికి ఇవ్వండి. ఈ నోట్ ఏదో చినిగిపోయినట్లుందో నా చేతికి తెలుస్తుంది, కింద ఇచ్చేయండి. ఇదిగోండి. వాళ్ళ ముగ్గురంట, కాకపోతే ప్రస్తుతానికి ఇద్దరికి ఇస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక అతను వస్తే తనకి ఇస్తాం. ఎంత ఇస్తున్నారండి? ఎంత ఇచ్చానండి? వాళ్ళకిద్దరికి 500 ఇచ్చేయండి. ఒకరికి 500 ఇచ్చేయండి. సంతోషమప్ప? ఓకే ఓకే నాన్న. ఓకే ఓకే స్వామి. మీ పేర్లు చెప్పలే? అవునా? రాము. రాము గంగప్ప. రండి బాబు, లోపల రండి. ఫ్రెండ్స్, ఇందాక ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళతో పాటు వీళ్ళు. మీరు నాన్న? అబ్బాయి రూమ్ బాయ్. మీ పేర్లు బాబు? అవునా, సరే. ఇదిగోండి వీళ్ళిద్దరికి. తీసుకోండి బాబు. హ్యాపీనా? గుర్తుపెట్టుకోండి, మన మంజులా పవర్ ఛానల్. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఈ వీడియో చూస్తే కొంతమందికి వాళ్ళు బాగానే ఉన్నారు కదమ్మా, వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయడమో అని అనిపిస్తుంది. కాకపోతే కొన్ని ఉద్యోగాలకి ఆదాయం తక్కువ, ఆర్భాటం ఎక్కువ అన్నట్లుగా జీతం తక్కువ ఉంటుంది. వాళ్ళ డ్రెస్ కోడ్ అనేది బాగుండాలనే ఒక కండిషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని చూసి ఎదుటి మనిషి అసహించుకోకూడదు అన్నట్లుగా ఆ కండిషన్ కట్టుబడి ఆ రకంగా ఉండాల్సి వస్తుంది వాళ్ళు. అది నేను గ్రహిస్తాను కాబట్టి నా వంతుగా ఇలాంటి వాళ్ళకు కూడా చిరు సహాయం. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో.